నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చమురు, వంట గ్యాస్ ధరలు నగరం కనీస సౌకర్యాలు కల్పించడంలో గత సర్కారు విఫలం. నగర పర్యటనలో అర్బన్ ఎమ్మెల్యే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. విద్యార్థులు నిరుద్యోగ యువత కోసం ఇంటర్నెట్ సేవలతో కూడిన డిజిటల్ లైబ్రరీ కోసం కలెక్టర్ ప్రత్యేకంగా 5 లక్షల నిధులను సమకూర్చామని చెప్పారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ లైబ్రరీ విభాగాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు నిరుద్యోగ యువత కోసం ఇంటర్నెట్ సేవలతో కూడిన డిజిటల్ లైబ్రరీ కోసం కలెక్టర్ ప్రత్యేకంగా 5 లక్షల నిధులను సమకూర్చారు. ఈ నిధులతో ఇంటర్నెట్ సదుపాయంతో కూడిన 10 కంప్యూటర్లతో డిజిటల్ లైబ్రరీని నెలకొల్పారు. దీనిని ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అనేక మంది నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకులతో పాటు ఇతర జిల్లాల నుండి నగరానికి వచ్చి జిల్లా కేంద్ర గ్రంథాలయం సేవలను వినియోగించుకుంటున్నారని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారికి డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పోటీ పరీక్షలు, వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షల మెటీరియల్ను ఆన్లైన్ ద్వారా సేకరించుకునేందుకు డిజిటల్ లైబ్రరీ ద్వారా వీలు కలిగిందని అన్నారు. ఉద్యోగార్థులు దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. విద్యార్థులు నిరుద్యోగ యువతకు అవసరమైన మరిన్ని బుక్స్, జర్నల్స్ను సమకూర్చడంతో పాటు డిజిటల్ లైబ్రరీలో అదనపు కంప్యూటర్లను ఏర్పాటు చేయిస్తామని అన్నారు. జిల్లా గ్రంథాలయంలో స్థలం సరిపోవటం లేదని, ఈ సమస్యను అధిగమించేందుకు తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పాత డిఈఓ కార్యాలయంలోని పలు గదులను రీడింగ్ రూమ్స్గా వినియోగించుకోవటం జరుగుతోందని గుర్తు చేశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారి కోసం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తదితరులు చొరవ చూపి గత నెలలో మధ్యాహ్న భోజన సదుపాయం సమకూర్చడం అభినందనీయమని అన్నారు. జిల్లా గ్రంథాలయం సేవలను వినియోగించుకొని ఇటీవలే సుమారు 160 మంది వరకు యువకులు పోటీ పరీక్షల్లో ప్రతిభను చాటి వివిధ శాఖలలో ప్రభుత్వ కొలువులు సాధించడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులోకి వచ్చినందున పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ మరింత మంది పోటీ పరీక్షలలో ప్రతిభ కనబర్చాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డిజిటల్ లైబ్రరీలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్ యువకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజ్రెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి, అధికారులు, సిబ్బంది రాజారెడ్డి, నరేష్ రెడ్డి, తారకం, రాజేశ్వర్, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సెంట్రల్ లైబ్రరీలో మనకి చాలామంది యువతీ యువకులు మనకి ఇక్కడ ప్రిపరేషన్ గురించి వచ్చి వేరే నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చి నిజామాబాద్ జిల్లాలో స్టే చేసుకుంటూ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మనకి లైబ్రరీ చైర్పర్సన్ గారు కూడా ఇక్కడ ఛార్జ్ తీసుకుంటున్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వడము, ఇక్కడ పిల్లలకి లంచ్ కూడా లాస్ట్ మంత్ మనకి ఇక్కడ అరేంజ్ చేశారు ఎగ్జామినేషన్స్ టైంలోన. సో వాళ్ళకి ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ కూడా ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో మనకి యూట్యూబ్లో కానీ చాలా వరకు ఆన్లైన్ క్లాసెస్, అదేవిధంగా మనకి ఆన్లైన్లో కూడా మ్యాగజైన్స్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఉన్న ఈ కాలంలో మనకి ఆన్లైన్లో కూడా డిజిటల్ లైబ్రరీ కూడా చాలా వరకు అవసరము. మనకి ఈవెన్ చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వీటిని అడాప్ట్ చేసుకుంటున్నాయి అనే ఉద్దేశంతో మనకి చైర్మన్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఒక 10 సిస్టమ్స్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. సో విత్ వైఫై ఫెసిలిటీ, సో దట్ వాళ్ళు ఆన్లైన్లో కూడా క్లాసెస్ దీంట్లో మనకి పాల్గొనే విధంగా, అదేవిధంగా మనకి కొత్తగా వచ్చే ఏదైనా మనకి ఎగ్జామినేషన్ మెటీరియల్ అవ్వచ్చు, అదేవిధంగా న్యూ కంటెంట్ కూడా దాంట్లో చదువుకునే విధంగా మనము ఏర్పాట్లు చేశాము. సో అదేవిధంగా పిల్లలకి ఇక్కడికి వచ్చే వాళ్ళకి కూడా ఇంకా ఎడిషనల్గా కొంత స్పేస్ రిక్వైర్మెంట్ ఉంది అనేది కూడా మా దృష్టికి వచ్చింది. దాని మీద కూడా మనము చర్యలు తీసుకుంటాం. భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ పిలుపునిచ్చారు. మరోవైపు బీజేపీ సర్కార్ మాత్రం రాజ్యాంగాన్ని మారుస్తామని, గాంధీజీ ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేస్తామని బహిరంగంగా చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ సహించదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా మంగళవారం నాడు మోస్ట్రా మండలం చింతకుంట గ్రామంలో కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట ఆయన మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించి పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. మరోవైపు బీజేపీ సర్కారు మాత్రం రాజ్యాంగాన్ని మారుస్తామని, గాంధీజీ ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేస్తామని బహిరంగంగా చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ సహించదని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్, మోస్ట్రా మండల సమన్వయకర్త అంతిరెడ్డి విజయపాల్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగడం సుమన్, డీసీసీ డెలిగేట్ లవంగ ప్రమోద్, మాజీ జెడ్పీటీసీ హరినారాయణ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగాన్ని కాపాడడానికి మనం ఈరోజు ఊరూరా తిరుగుతూ ఉన్నాం. మనం ఎందుకు తిరుగుతున్నాం అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచిస్తే, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ 3వసారి లోక్సభకు జరిగినటువంటి మొన్న ఎన్నికల్లో 24 ఎన్నికల్లో వారు అన్నటువంటి విషయం ఏంటంటే, ఈ దేశంలో మాకు 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని మారుస్తామనేటువంటి మాట. కానీ ఈ దేశ ప్రజలు వాళ్లకు 242 సీట్లే ఇచ్చారు. అందుకొరకే మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాజ్యాంగాన్ని రక్షిస్తాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనేటువంటి నినాదంతో చేసినటువంటి పాదయాత్రలో భాగంగానే ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి 75 సంవత్సరాల రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ఇక్కడ మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి నేను కానీ, నాతో పాటు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ, మీ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి విజయపాల్ కానీ మేము ఇక్కడికి రావడం జరిగింది. అందుకొరకే మీతో చేతులు జోడించి కోరుకునేదే, ప్రతిరోజు మీరు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం, రాజ్యాంగాన్ని కాపాడదాం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. గత 10 ఏళ్ల పాలనలో నగరంలో పేరుకుపోయిన సమస్యలను పరిశీలిస్తున్నామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చెప్పారు. త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నగరంలోని 8వ డివిజన్ లలితానగర్, సాయిరాం నగర్, సాయినగర్ కాలనీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏళ్ల నిర్లక్ష్యం కారణంగా ఇందూరు నగరం సమస్యల వలయంగా మారిందని అన్నారు. అర్బన్ నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని డివిజన్లో సమస్యలను పరిశీలించడం జరుగుతోందని, వాటిని త్వరలోనే పరిష్కరించేలా అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 8వ డివిజన్లో ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ సమస్య కీలకంగా ఉందని, వర్షాకాలంలో స్ట్రామ్ వాటర్, డ్రైనేజీ కారణంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షాకాలం రాకముందే బీటీ రోడ్స్, సీసీ రోడ్స్, లింక్ రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీ కాలువల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని కమిషనర్కు సూచించారు. ఎలక్ట్రిక్ స్తంభాలు, వీధి దీపాల కొరత ఉన్నందున అవసరం ఉన్న చోట వీలైనంత త్వరగా వాటిని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ మురళీమోహన్ రెడ్డి, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ జయకుమార్, ఏఈ భూమేష్, బీజేపీ నాయకులు మఠం పవన్, నాగరాజు, అంబదాస్రావు, బుస్సాపూర్ శంకర్, చంద్రశేఖర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ డివిజను ఇప్పుడు సిటీకి దగ్గరలో అయిపోయి, సెంటర్లో అయిపోయి, దీని తర్వాత కూడా సిటీ డెవలప్ అయింది. ఇక్కడ ముఖ్యంగా చాలా మేజర్గా రోడ్లు, డ్రైనేజీ, వర్షాకాలం వస్తే స్టామ్ వాటర్ నీళ్లు నిలవడము, డ్రైనేజీ గురించి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడము. ఇప్పుడు అమృత్ 2 కింద వర్కులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ కాలనీలో కూడా స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా మేమందరం కలిసి చూడడం జరిగింది. కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ అన్నీ చూసిన తర్వాత పాజిటివ్గా స్పందించారు కమిషనర్ గారు. తప్పకుండా అభివృద్ధికి దీనికి ప్రత్యేకమైన దృష్టి పెడతామని 3-4 కాలనీలలో దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి డెవలప్మెంట్ కోసము అందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తాం. తప్పకుండా రాబోయే రోజులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ అవుతుంది. ఈ రోడ్లు, మిగతా సమస్యలని మ్యాక్సిమంగా వీలైనంత సాల్వ్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. సార్, గత 40 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధి గత 10 ఏళ్ళు చేశానని చెప్పేసి మిస్టర్ డెవలప్మెంట్గా నాకు పేరుందని చెప్పేసి గత ఎమ్మెల్యే అన్నారు సార్. మీరేమో అభివృద్ధి జరగలేదంటున్నారు. కాలనీ వాళ్ళకి అడుగుదాము. 25 ఏళ్ల నుంచి అసలు ఆయన 10 ఏళ్లలో అడుగు పెట్టింది లేదు ఇక్కడ. ఆయనకి ఏం తెలుస్తుంది? ఎమ్మెల్యే గారికి ఏం తెలుస్తుంది? అడగండి, మీరే ఒకసారి వెళ్ళండి. 10 ఏళ్ళల్లో అడుగుపెట్టి ఎలక్షన్లప్పుడు వచ్చిండొచ్చు, అది కూడా మొత్తం రాలే. ఇవాళ నేను 70% కాలనీ తిరిగినా, ఇంతకుముందు తిరిగినా, మధ్యాహ్నం తిరిగినా, వాటితోటి డైరెక్ట్ కనెక్టివ్గా ఉంది. 10 సంవత్సరాల అభివృద్ధి ఏంటిదో 8వ డివిజన్ చూస్తే అందరికీ తెలిసిపోతుంది నిజామాబాద్ ప్రజలకు. వేరే అవసరం లేదు. వాళ్ళు వర్షాకాలం వస్తే స్కూళ్ళు వాళ్ళ పాపల్ని, పిల్లల్ని స్కూల్ వదిలేయడానికో, వాళ్ళ వైఫ్ ఎంప్లాయ్ అయితే ఆఫీస్ వదిలేయడానికో పోతే ఆ 2 వీలర్ మీద పడి చాలామంది ఇక్కడ ఫ్రాక్చర్లు అయినాయి. లైట్ల సమస్య తొందరలోనే తీరుతుంది. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ చేసిన ఘనకార్యంలో అది కూడా ఇలా నిజామాబాద్ చీకటి అంటే దానికి కారణం కూడా గత పేదింటి ఆడపడుచులకు అండగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఉందని ముధోలి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. ఆర్భాటాలకు స్వస్తి పలికి వివాహ వేడుకలను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 16 మంది లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. చెక్కులు పొందిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మాజీ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల సీనియర్ నాయకులు, ఆయా గ్రామాల లబ్ధిదారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి విలేజ్లో పోతే నాకు పానాది రోడ్డు కావాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను ఒక స్పెషల్ ఆఫీసర్ అపాయింట్మెంట్ చేశాను మన నిర్మల్ జిల్లాకు. ఖచ్చితంగా మీకు ఏదైతే పానాది రోడ్డు కావాలా, ఇక్కడ చేనుల్లో అక్కడ చేనుల్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రాసిచ్చి మనం మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చేస్తే ఖచ్చితంగా తొందరగానే ఆ పానాది రోడ్డు రిపేర్ చేయడానికి ఇంకా 1.5 months ఉంది. మనది పానాది రోడ్డు పూర్తి చేస్తానికి సభాముఖంగా మీకు అందరికీ తెలుస్తున్నాను. మీకు ఏమన్నా రైతులు నాకు ఇక్కడి దాకా ఒక పానాది అంటే 30-30 ఫీట్లు ఉంటుంది.
33 ఫీట్లో మీరు 20 ఫీట్లు ఇస్తే మనకు చాలు. 20 ఫీట్లలో 2 పనులు అక్కడ ఒకటి కాబట్టి ఎవరైనా అడ్డంకులు వస్తే ఏ రైతు నన్ను ఇక్కడ అంటే తహసీల్దార్కు ఇప్పుడైతే నేను చెప్తున్నాను, ఆర్డర్ ఇస్తున్నాను. తక్షణమే ఎంసీకి పంపాను. ఆ రోడ్డు మ్యాప్ నుంచి పానాది రోడ్ ఎట్లా ఉంటుంది దానికి సర్వే చేసేసి 50% మీద మార్చేసి ఇక్కడ 16 ఫీట్లు ఇక్కడ 16 ఫీట్లు చేసేస్తే ఆ రైతు కూడా ఏమైనా గొడవ చేసే సౌకర్యాలు ఉంటాయి. ఖచ్చితంగా అది రేపటి నుంచి ప్రతి ఫీల్డ్ ఆఫీసర్కి పడుతుంది. మీకు ఏ అవసరం ఉంది పానాది రోడ్లు ఆ సిగ్నేచర్స్ తీసుకొని ఎన్ఓసి తీసుకొని పక్క చెందుతుంది. మీరు ఫీల్డ్ ఆఫీసర్కి ఇస్తే నేను కలెక్టర్ మేడం దగ్గరికి శాంక్షన్ చెప్పించి ముందు మట్టి రోడ్డు తర్వాత మోరము తర్వాత పెట్టి మట్టి రోడ్డు మోరం అయితే కంపల్సరీ చేపిస్తాను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేందుకే ప్రజలపై ధరల మోతను మోపుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన ధరలను నిరసిస్తూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయటం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగది ధరలను తగ్గించకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవటం కొరకు పన్నులను పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతున్నారని అన్నారు. ఇందులో భాగంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను సిలిండర్కు 50 రూపాయల చొప్పున పెంచి పేదలపై భారం మోపిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలలో 400 రూపాయలున్న సిలిండర్ ధరను 1100 వరకు పెంచారని, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ పైన శాతం పన్నులను వసూలు చేయటం కాకుండా ఇప్పుడు ప్రతి లీటర్కు 2 రూపాయల చొప్పున ఎక్సైజ్ పన్నును పెంచడం మూలంగా 32,000 కోట్ల రూపాయలు ప్రజల నుండి వసూలు చేయాలని నిర్ణయించడం పూర్తిగా ప్రజా వ్యతిరేకమైందని అన్నారు. వెంటనే పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ధర ఏకంగా ప్రతి గ్యాస్ బండ పైన 50 రూపాయలని పెంచుతూ నిర్ణయం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలు ఈరోజు వంట గ్యాస్ను వాడుతున్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలపైన ఈ భారాలు పడతా ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు గత 4 సంవత్సరాల్లో తగ్గినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు $50 చమురు బ్యారెల్ ధర వస్తూ ఉన్న సందర్భంలో ఈ డీజిలు, పెట్రోలు, గ్యాస్ ధరలను తగ్గించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం తన ఖజానాను నింపుకోవటం కోసం ఈరోజు ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్, డీజిల్ పైన ప్రతి లీటర్కు 2 రూపాయలు విధించటం అంటే ఈ ప్రభుత్వం మరొకసారి నిత్యావసర సరుకుల ధరల్ని ఆకాశాన్ని అంటే పద్ధతుల్లో నిర్ణయం చేయటం జరిగింది. దీని మూలంగా ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సాధారణ మధ్యతరగతి ప్రజలు బతికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలా, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించాలా, వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలా, అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరల్ని అదుపు చేయాలా అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తూ ఉన్నాం. కల్తీ కల్లు విక్రయిస్తూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎక్సైజ్ శాఖ అధికారుల్లో చలనం లేదని మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ డివిజన్ పరిధిలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన బాధితులను బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో మాజీ పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం రాజుతో కలిసి పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్, ఎండల మాట్లాడుతూ కల్తీ కల్లు తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కల్తీ కల్లు బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను వారు కోరారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి విధుల్లో అలసత్వం వహిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పొద్దంతా కష్టపడి సాయంత్రం ఇంత కళ్ళు తాగి సేద తీరుదాం అనుకునేటువంటి బడుగు జీవులు, పేదలు, వృద్ధులు, మహిళలు మరి ఆసుపత్రి పాలయ్యేటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ఇది ప్రభుత్వం యొక్క ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. పర్యవేక్షణ లోపం వల్ల ప్రమాదకరమైనటువంటి అల్ఫోజామ్ మరి అత్యధిక మోతాదులో దీంట్లో కలపడం వల్ల ఈ రకమైన దుస్థితి వచ్చిందనేటువంటిది సర్వత్రా వినబడుతున్నటువంటి, జగమంతా ఎరిగినటువంటి సత్యం. మరి ఇప్పటి వరకు సంబంధిత ఎక్సైజ్ శాఖ ఈ శాంపిల్స్ను పంపించిన చట్టపరంగా ప్రాణాలు పోయేటువంటి స్థితి నుంచి బయటకు వచ్చినటువంటి ఇంతమంది ప్రాణాలు పోయే పరిస్థితి దర్దాపు వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, దాదాపు ప్రాణాపాయ పరిస్థితి నుంచి తిరిగి వచ్చిన సమయానికి మరి వైద్యం అందడం వల్ల ఈ రకమైన స్థితికి కారణమైనటువంటి వాళ్ళ విషయంలో ఏ రకమైన చర్యలు తీసుకుంటారో దాంట్లో పారదర్శకత లోపించింది. ఇప్పటి వరకు మరి ఏ విధమైనటువంటి నివేదికలు వెల్లడించినటువంటి పరిస్థితి లేవు. ఈ సందర్భంలో యుద్ధ ప్రాతిపదికన జరగాల్సినటువంటి రావాల్సినటువంటి రిపోర్ట్ ఇప్పటిదాకా వచ్చినట్టు లేవు, తేట తెల్లం చేసినట్లు. మేము అడుగుతున్నాం, ఇది ప్రభుత్వం యొక్క తప్పిదం. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా దృఢమైనటువంటి చర్యలు తీసుకోవాలా. బాధ్యులైనటువంటి వాళ్లకు పర్యవేక్షణ లోపం ఉన్నటువంటి సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తాం. కేంద్రంలోని బీజేపీ సర్కార్ స్వాతంత్ర సమర యోధులను, భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తోందని డీసీసీ ప్రధాన కార్యదర్శి కుంట రమేష్ ఆరోపించారు. ప్రజలు చైతన్యవంతులై ఆ పార్టీకి తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని వారు కోరారు. భీమ్గల్ మండల పరిధిలోని బాబాపూర్, మెండోరా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ ప్రధాన కార్యదర్శి కుంట రమేష్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహనీయులైన మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, వారి ప్రయత్నాలను తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద మధ్యతరగతి వర్గాల కోసం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. ఉచిత కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారని చెప్పారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ తదితర పథకాలతో పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మహిళలు, రైతులు, ప్రజలంతా రేవంత్ రెడ్డి వెంట ఉండి ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొదిరేస్వామి, పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, కన్నె సురేందర్, మల్లెల లక్ష్మణ్, బీసీ ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షులు కోరాలి రాజు, అనంతరావు, గోపాల్ నాయక్, భోజాగౌడ్, చరణ్ గౌడ్, భీమ్గల్ మండల మహిళా అధ్యక్షురాలు కల్పన పాల్గొన్నారు. ఇప్పుడు అదే నినాదం అనే ఒక అమిత్ షా గారు అనేటువంటి కేంద్ర మినిస్టర్ ఇట్లా ఆహ్వానం చేయడం ఇంతవరకు సమంజసము. ఇవాళ మీరు స్వతంత్ర ఉద్యమంలో మీ బీజేపీ పాత్ర ఎక్కడిది? స్వతంత్ర ఉద్యమంలో మీ పాత్రనే లేనిది ఇవాళ ఆ రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్లనే ఇవాళ మీరు ఆ స్టేజ్లో ఉన్నారు. ఇవాళ ఛాయ్ నమ్మిన మోడీ గారు అయితేనేమి, పిఎం మోడీ గారు అయితేనేమి, ఇవాళ అమిత్ షా గారు కేంద్ర హోమ్ మినిస్టర్ అయితేనేమి, వీళ్ళు ఇవాళ అంబేద్కర్ గారి రాజ్యాంగ భిక్షనే ఇవాళ ఆ హోదాలో ఉన్నారు. వాళ్ళని అవహేళన చేయడం ఎంతవరకు సమంజసం? మీకు ఇలాగే కొనసాగితే మీకు రాబోయే రోజుల్లో ఈ ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈరోజు ఈ పాదయాత్రలో
తెలపడం జరిగింది. మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏఐసిసి, పిసిసి, మా డిసిసి ప్రెసిడెంట్ అదే ముత్యాల సునీలన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వార్తలకు తిరిగి స్వాగతం. తాళ్ల రాంపూర్ గ్రామంలో గౌడ కులానికి చెందిన మహిళలపై వేధింపులు రోజురోజుకు అధికమవుతున్నాయని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర జిల్లా ప్రతినిధి బృందం పేర్కొంది. వీడీసీల ఆగడాలను అరికట్టాలని పోలీసులను కోరారు. ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర జిల్లా ప్రతినిధి బృందం పర్యటించింది. ఈ బృందంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పెద్ది వెంకట్రాములు, రమేష్ గౌడ్, జిల్లా నాయకులు కోయిడి నరసింహులు గౌడ్, శ్రీరామ్ గౌడ్, శేఖర్ గౌడ్ ఉన్నారు. సంఘం భవనంలో తాళ్ల రాంపూర్ గౌడ్ బాధితులతో సమావేశమై జరిగిన సంఘటన గురించి బాధితులు వివరించారు. గౌడ మహిళలను కూడా వీడీసీ సభ్యులు ఆలయంలోకి రానివ్వకుండా అవమానించడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పెద్ది వెంకట్రాములు, రమేష్ గౌడ్, కోయిడి నరసింహులు గౌడ్ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా గ్రామాభివృద్ధి కమిటీలు సమాంతర ప్రభుత్వ పాలన చేస్తూ గీత గౌడ కుటుంబాలను బహిష్కరించడం, గౌడ మహిళలను గుడిలోకి రానివ్వకుండా వ్యవహరించడం అమానుషమని అన్నారు. కళ్ళు గీసుకుని అమ్ముకోవడానికి చిన్న చితిక వ్యాపారస్తులు సైతం బీడీసీలకు డబ్బులు ఎందుకు కట్టాలని ప్రశ్నించారు. తాము ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులు కడుతున్నామని అన్నారు. ఇందులో గ్రామాభివృద్ధి పెత్తనం ఏంటని వారు ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. 6 నెలలుగా హింసిస్తున్నారు అని అంటే ప్రజాస్వామ్యం ఎక్కడుంది, మానవత్వం ఎక్కడుంది, అసలు ఎవరిచ్చి వీళ్ళకి హక్కు? అందుకోసం ఈ కల్లుగీత కార్మిక సంఘంగా ఇప్పటికే కలెక్టర్ని కలిసాం, భవిష్యత్తులో మినిస్టర్ని, సీఎంని కూడా కలవబోతూ ఉన్నాం. ఇప్పటికీ పోలీసు వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వాళ్ళు దౌర్జన్యం చేసిన వాళ్ళని, దుర్మార్గులని అరెస్ట్ చేయకుండా పరోక్షంగా కాపాడుతూ ఉంటే మీరు చట్టాన్ని ఏ విధంగా రక్షిస్తున్నారని చెప్పి పోలీసు వాళ్ళని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదో నామమాత్రంగా సిపి గారు వాళ్ళ ఒత్తిడా వీళ్ళ ఒత్తిడా ప్రెస్ మీట్ పెట్టుండొచ్చు. ప్రెస్ మీట్ పెట్టడమే కాదు, ఏ అవకాశం కోసం, ఏ అవసరం కోసం అయితే ప్రెస్ మీట్ పెట్టిండో దాన్ని అమలు చేయాలి. దాన్ని అమలు చేయాలంటే ఎవరి మీదైతే కేసులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలి. రిమాండ్కి పంపడమే కాదు, ఆరుమూరు డివిజన్ మొత్తంలో కూడా గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. సమాంతర ప్రభుత్వాన్ని కూడా నడుపుతూ ఉన్నారు. అయ్యా, గ్రామాభివృద్ధి కమిటీల వాళ్ళు మీరు మనుషులు కారని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే గ్రామ అభివృద్ధి అంటే గ్రామంలో ఉన్న సమస్త ప్రజలకు కూడా
ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి అయినప్పుడే మీరు నిజమైన పద్ధతిలో పనిచేస్తున్నట్టు. అట్లా చేయనప్పుడు చేత కాదు. మీ కమిటీని ఎవరు పెట్టారు, ఎవరు ఎలక్ట్ చేశారు? అందుకోసం మీ కమిటీలు రద్దయ్యేంత వరకు, అక్రమంగా పనిచేస్తున్న కమిటీలు, దౌర్జన్యంగా, క్రూరంగా పనిచేస్తున్న కమిటీలు రద్దయ్యేంత వరకు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం తరఫున నిరంతరం పోరాటం చేస్తాం, సాధిస్తామని చెప్పి. కుల బహిష్కరణ పేరుతో గౌడ కులస్తుల ఆడబిడ్డలను ఆలయ ప్రవేశానికి అనుమతించకపోవటం సిగ్గుచేటని, గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో గౌడ కులస్తులను వేధించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని తెలంగాణ గీతా పనివారల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చేశారు. వీడీసీలను ప్రభుత్వం రద్దు చేసి గౌడ కులస్తులను మనోవేదనకు గురి చేస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో వీడీసీ దౌర్జన్యాలు నశించాలని నినాదాలు చేస్తూ కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గౌడ కులస్తులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విఠల్ గౌడ్ మాట్లాడుతూ, ఏరిగడ్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో గౌడ కులవృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న 15 గీత కార్మికుల కుటుంబాలు గ్రామంలో కళ్ళు విక్రయిస్తే డబ్బులు చెల్లించాలని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఆదేశాలు జారీ చేసి గీత కార్మిక కుటుంబాలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా గౌడ ఆడబిడ్డలు ఆలయానికి వెళితే ఆలయ ప్రవేశం లేదంటూ గ్రామాభివృద్ధి కమిటీ ఆదేశాలు, ఆంక్షలు, వేధించడం, అవమానించడం సరికాదని అన్నారు. వీడీసీ వ్యవస్థను రద్దు చేసి వారిపై కేసు నమోదు చేయాలని, ఈ విషయంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెంటనే స్పందించి గౌడ కులస్తులకు న్యాయం చేయాలని కోరారు. లేని ఎడల ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్ గౌడ్, అరుణ్ గౌడ్, కృష్ణా గౌడ్, ఏ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి రోజు మా ఆడబిడ్డలు, గౌడ బిడ్డలు కూడా మందిరికి వెళ్ళడం జరిగింది. అందరూ పూజ ఎట్లా చేస్తారో వీళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. కుంకుమ అర్చన ప్రోగ్రాం పెట్టిర్రు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో. దానికి మా ఆడబిడ్డలు అందరం అక్కడికి, వీళ్ళు ఆడబిడ్డలు అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ పూజారి, మీరు గుళ్ళకు రావద్దు, మీ ఊరు మీకు బహిష్కరించిండ్రు, ఇది గ్రామాభివృద్ధి, మేము కనుక లోపల రాణిస్తే మా మీద కూడా చర్య తీసుకుంటారు, కాబట్టి మీరు గుళ్ళకు వెళ్ళిపోవాలని చెప్పేసి బహిరంగంగా అందరి ముందర మా ఆడబిడ్డల్ని ఎల్లగొట్టి అవమానపరిచారు. మరి ఆడబిడ్డల్ని అవమానపరిస్తే ఊర్లో కూడా అందరు ఆడబిడ్డలు కూడా అవమానపరిచినట్టే. ఇది ఆడబిడ్డలకు అవమానపరిచే చాలా శోచనీయం ఇది. కాబట్టి దీనికి నిరసనగా ఈరోజు మేము పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా గ్రామాభివృద్ధి ఏదైతే ఈ ఆగడాల మీద పీడీ యాక్ట్ పెట్టాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, కళ్ళు గీత కుటుంబాలకు న్యాయం కల్పించాలి. లేని వేళల దశల వారీగా, దఫల వారీగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర గీత పనివార సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలన పేదల జీవనంపై గొడ్డలి పెట్టుగా మారిందని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆరోపించింది. తక్షణమే పెంచిన వంట గ్యాస్, చమురు ధరలను తగ్గించాలని, లేదంటే దేశవ్యాప్త ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు సిరికొండ మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్లుగా సంపన్నులకు కొమ్ముగాస్తూ పేదలపై భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గిన పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ పెట్రోల్, వంట గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుచేటని అన్నారు. మతం మత్తులో దేశ ప్రజలను ముంచి తుగ్లక్ను మించిన మతిలేని పరిపాలన చేస్తున్నాడని విమర్శించారు. ప్రజలను పక్కదోవ పట్టిస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. ధరలు, నిరుద్యోగం, ఆకలి, పేదరికం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలను పట్టించుకోకపోవటంతో పేదల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు రమ, సిరికొండ మండల ప్రధాన కార్యదర్శి ఆర్ పుష్పలత, డివిజన్ నాయకులు జమున, గంగామణి, మండల నాయకులు లత, రాజమణి, మణక్క, బాలమణి, మండల నాయకులు లింబాద్రి, రమేష్, కిషోర్, పండరి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
దాన్ని పట్టించుకోకుండా అమలు చేసి దిశగా ఈరోజు ప్రయత్నం చేస్తోంది. ఎవరికి కూడా సబ్సిడీ డబ్బులు రావడం లేదు, వీటి మీద మాట్లాడట్లేదు. తక్షణమే వీటన్నిటి సరి చేయకపోతే రాబోయే కాలంలో అట్లాగే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రు కాల్చి వార్త పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇకనైనా నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి గారు మేలుకొని ప్రజల మీద ధరలు మోపే ఆలోచన విరమించుకొని కుబేరుల దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని తీసుకొచ్చి పంచుతానన్నటువంటి నీ మాట ఏమైంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవైపున కులాలు మతాలను విడదీసి రాజకీయం చేస్తూ ప్రజలపైన భారం మోపుతున్నటువంటి మోడీ, నీ ఆటలిక చెల్లవు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నీకు కర్రు కాల్చి వాద పెడతారని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజు రోజుకి పెంచుతున్న ధరలతో పేద ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఐద్వా ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 400 రూపాయలున్న వంట గ్యాస్ ధరను దాదాపు 1100కు పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని నిజామాబాద్ నగరంలోని నాగారం గోశాల వద్ద ఐద్వా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 400 రూపాయలున్న గ్యాస్ ధరను దాదాపు 1100 వరకు పెంచి ఎలక్షన్ల సమయంలో 100 రూపాయలు తగ్గించి మళ్ళీ ఇప్పుడు 50 రూపాయలు పెంచడం సరికాదని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ నిత్యావసర ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ నిరుపేదలపై రోజురోజుకి భారాన్ని మోపుతున్నారని అన్నారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు శ్రీదేవి, రేఖ, లత, సత్యశీల, విమలాబాయి తదితరులు పాల్గొన్నారు. రోజు రోజుకి నిత్యావసర ధరలు పెంచి పేద ప్రజలపై భారాలు మోపుతుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ సర్కార్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు గ్యాస్ ధర నరేంద్ర మోడీ అధికారంలోకి రాకన్నా ముందు 400 రూపాయలు ఉండే, ఈరోజు 1100 రూపాయలకు పెంచి ఎలక్షన్ మూమెంట్లో 100 రూపాయలు తగ్గియడం జరిగింది. ఇప్పుడేమో 950 రూపాయల గ్యాస్ ఇస్తూ ఉన్నారు. 40 రూపాయలు అయితే తెచ్చినందుకు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు ఛార్జెస్, మొత్తం 1000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు 50 రూపాయలు నిన్న రాత్రి పెంచడం జరిగింది. రోజు రోజుకి నిత్యావసర ధరలు, గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి నిరుపేదలపై భారాలు మోపుతున్నది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి పేద ప్రజలకు ఏదైతే ఆర్థికంగా సహాయపడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి కానీ పేద ప్రజలపై భారాలు మోపే విధంగా ప్రభుత్వాలు పాల్పడుతూ ఉన్నాయి. దీన్ని పెంచిన ధరల్ని కనుక తగ్గియకపోతే ఐద్వా మహిళా సంఘంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మహిళా జర్నలిస్టుల ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. మగవారితో సమానంగా మహిళా జర్నలిస్టులు పనిచేయడంతో పాటు ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయటం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. మహిళా జర్నలిస్టుల ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. నగరంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో జిల్లా మహిళా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి సునీత కుంచాల, నుడా చైర్మన్ కేశవేణు, మాజీ మేయర్ నీతూ కిరణ్ హాజరయ్యారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ, జర్నలిజం వృత్తిలోకి మహిళలు రావడం గొప్ప విషయమని, మగవారితో సమానంగా మహిళా జర్నలిస్టులు పనిచేయడంతో పాటు ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. జిల్లా మహిళా జర్నలిస్ట్ అసోసియేషన్ నుండి ఇక మున్ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. నుడా చైర్మన్ కేశవేణు మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా మహిళా జర్నలిస్ట్ అసోసియేషన్ స్థాపించడం నిర్విఘ్నంగా మొదటి సంవత్సరం పూర్తి చేయడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. నిజామాబాద్ జిల్లా మహిళా జర్నలిస్ట్ అసోసియేషన్ స్థాపించడం నిర్విఘ్నంగా మొదటి సంవత్సరం పూర్తి చేయడం ఎంతో
ఆనందదాయకమని అన్నారు. మాజీ మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ, ఈ రోజుల్లో వాళ్ల గురించి వాళ్లే ఆలోచించడం తప్ప ఇతరుల గురించి ఆలోచించరని, అలాంటిది తన తోటి జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మెచ్చుకోదగిన విషయం అని అన్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ హెల్త్ చెకప్ చేయించుకున్నారు. మనోరమ ఆసుపత్రి వైద్యులు కట్టా నరసింహ, హరికృష్ణారెడ్డి, శ్రీకాంత్, శ్రీనివాస్, ఆదిత్య, హితేష్ కుమార్, విశ్వనాథ్, కృష్ణమూర్తి తదితరులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఇందుకు అసోసియేషన్ సభ్యులు ముఖ్య అతిథులను, డాక్టర్లను, సీనియర్ జర్నలిస్టులను సన్మానించారు. జిల్లా విమెన్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు బైస సంగీత, కార్యదర్శులు అనిత, అష్రా, సభ్యులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, జర్నలిస్టులు పాల్గొన్నారు. అప్రోచ్ అవ్వచ్చు, ఒకసారి చూడండి అని. అయితే సెక్రటరీ మేడం వాళ్ళతో ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి నాకు ఇంతవరకు మిమ్మల్ని కలిసే అవకాశం రాలేదు. ఈ విధంగా అయినా మేడం ద్వారా మీ అందరిని కలవడం కూడా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, అంటే దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చినందుకు మనం కూడా ఎంతో కొంత మన వైపు నుంచి ప్రజలకి మనం చేయగలిగింది చేయాలి. అట్లాంటి పొజిషన్లో మనం చేయగలిగే అవకాశం మనం చేయాలనేది నా పాలసీ అండి. అందుకే వీలైనంత వరకు ఏమైనా మెడిటేషన్ ప్రోగ్రామ్స్ అవన్నీ అరేంజ్ చేస్తూ ఉంటాము. అయితే నేను 9 days కానీ ఒక ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా నడవాలి అని అంటే చుట్టూ సపోర్ట్ అందించే చేతులు చాలా కావాల్సి ఉంటుంది. నిజామాబాద్ అయితే నిజంగా ప్రతి మీటింగ్లో చెప్తాను, నిజామాబాద్ ప్రజలు చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ అంటుంటే మాకు ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా కానీ ఇప్పుడు రీచ్ చేసి ఇవ్వాలనుకోండి, ఎవరో ఒకరు మాకు రీచ్ చేసి స్పాన్సర్ చేస్తారు. లేకపోతే స్కూల్ పిల్లలకి సైకిల్స్ అంటే కొంతమంది ముందుకు వచ్చి సైకిల్ స్పాన్సర్ చేస్తారు. అట్లా రీచ్ చేసే ప్రతి పనిలో కూడా చాలామంది వాళ్ళ సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో మేము డిఎల్ఎస్ఏ తరఫు నుంచి చాలా ప్రోగ్రామ్స్ చేయగలిగాము. నిన్న కూడా వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఫ్రీ ఐ చెకప్ క్యాంప్ పెట్టారు. డాక్టర్ అగర్వాల్స్ హాస్పిటల్స్ నుంచి వాళ్ళు కూడా వచ్చి పెట్టారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆలయాల పరిశుభ్రత కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు నగరంలోని గోల్ హనుమాన్, జెండా బాలాజీ మందిరం మరియు మైసమ్మ ఆలయాలలో ఉదయం 6 గంటల నుండి ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గత రామనవమి నేడు రాబోయే హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఆలయాల శుద్ధి, శుభ్రత, పరిశుభ్రత కార్యక్రమాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గోసేవ నిర్వాహకులు, ఆలయ కమిటీ సభ్యులతో పాటు ఇందూరు జిల్లా ఎన్హెచ్ఆర్సీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రుద్రూర్ ఎస్ఐ పి సాయన్న హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో 22 యూనిట్ల రక్తాన్ని సేకరించే బోధన్ ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు అందజేశారు. గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకులో రక్తపు నిలువలు అందుబాటులో లేకపోవడంతో అత్యవసరంగా ఈ క్యాంపును ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించినట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ అధ్యక్షుడు లయన్ కేవి మోహన్ అన్నారు. ఇందులో హనుమాన్ దీక్షలో ఉన్న రిపోర్టర్ ఉమాకాంత్ రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కట్టా శ్రీనివాస్, కర్ణశంకర్, వెంకటరమణ, క్లబ్ సభ్యులు లయన్స్ శ్యామ్, సుందర్ పహాడే, ప్రశాంత్, ఇమ్రాన్, సాగర్, మధు, మహేష్, షామీర్, ఇతర సభ్యులు వినయ్, గణేష్, అనిల్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండలంలోని అంబెం ఆర్, కొందాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలతో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అరుణ్ కుమార్, జహీరాబాద్ పార్లమెంటు దిశ మెంబర్ నడిపింటి నాగేష్, మాజీ జెడ్పీటీసీ నారోజి గంగారాం, మండల నాయకులు సుదర్శన్ గౌడ్, రాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సారథ్యంలో ఈ నెల 27న వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మేర బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో భీమ్గల్ మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు దోనకంటి నర్సయ్య మాట్లాడుతూ భీమ్గల్ మండలం పట్టణం నుండి 14 బస్సుల్లో 700 మంది పార్టీ నాయకులు కార్యకర్తలను తరలించాలని ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఆ రోజు ఉదయాన్నే ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కార్యకర్తలు బస్సుల్లోనే బహిరంగ సభకు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్, మాజీ జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎంఏ మోయిస్, సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య, శర్మ నాయక్, మాజీ కౌన్సిలర్లు భగత్, బోదిరి నర్సయ్య, లింబాద్రి, ప్రసాద్, సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చమురు నగరం కనీస సౌకర్యాలు కల్పించడంలో గత సర్కారు విఫలం. నగర పర్యటనలో అర్బన్ ఎమ్మెల్యే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్న అధికారులు స్పందించడం లేదు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతి న్యూస్.